హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు చేనుకు పోయి వచ్చి ఉత్తరే నాకు తీసుకొచ్చాను. మోటార్ దగ్గర మోటార్ చుట్టూ ఉంది. మోటార్ చుట్టూ బాగా మలిచింది. చూస్తున్నారు కదా ఉత్తరేని. ఈ మొత్తం ముళ్ళు, ఇది మొత్తం మన గుడ్డలకి ఖర్చుకుంటా ఉంటాయి. చేలోకి పోతే ముళ్ళు అన్నమాట. దేనికి తీసుకొచ్చానంటే ఇది కూర వండుకోవచ్చు. ఆకు సేకరించుకొని ఆకు కోసి ప్రస్తుతానికి కూర ఉండాలి. ఇటు చూస్తున్నారు కదా, కోళ్ళకు పెట్టినటువంటి బియ్యం ఉండే కోళ్ళు ఉండే, ఒక 15 కోళ్ళు దాకా నాకు. ప్రస్తుతానికి కోళ్ళ సంరక్షణ కూడా చేస్తూ ఉన్నాను. కోడి గంప ఇది ఒకటి, ఇది ఒక గంప ఉంది. కోళ్ళు ప్రస్తుతానికి కొన్ని అనారోగ్యంగా ఉన్నాయి, దగ్గుతున్నాయి. వైట్ కలర్లో మరి రెట్టేస్తుంది. మరి దీని ఆరోగ్యానికి మళ్ళీ మంచిగా పనిచేస్తూ ఉంది. కూర వండుకొని తింటే చెంచలాకు అయితేనేమి, తోటకూర అయితేనేమి, బొడ్డుబాయిలాకు అయితేనేమి, మరి ఉత్తరేణాకు అయితేనేమి, మరి చాలలో మలిసేటువంటి మురికిగా ఉన్న కాడ మలిచేది మరి గుంటకలగరాకు ఈ మొత్తం మరి కూరల్లో వండుకొని తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ప్రస్తుతానికి మనమైతే అప్పుడప్పుడు మరి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. కోళ్ళు మరి రెట్ట తెల్లంగా వేయడం, దగ్గటం అని చెప్తున్నాం కదా, దానికి ఒక చక్కని మందు మనం చేసుకుంటా ఉన్నాం. కలబంద 1, ఎల్లిపాయలు 2, 3 పసుపు ఏదన్నా కనుకుంటే ప్రస్తుతానికి సరిపోద్ది. ఏదన్నా అల్లం కూడా వేసుకోవచ్చు. పచ్చి లైట్గా కలుపుకొని కలబంద, పసుపు, ఇది ఎల్లిపాయలు. కలబంద ఎక్కువగా ఉండాలి. ఈ మొత్తం ముద్దగా నూరి కొంచెం లిక్విడ్గా లైట్గా ఉండాలి. కొంచెం గట్టిగా ఉన్నట్టు, మెత్తగా ఉన్నట్లు, మామూలుగా సహజంగా ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. మరి ఆ విధంగా మెత్తంగా నూరేది ఉదయం సాయంత్రం కప్పెట్టేటప్పుడు పెట్టుకోవాలి. మరి ఉదయం లేపేటప్పుడు మళ్ళీ మందు పెట్టుకోవాలి. ఎలాంటి దగ్గైనా దగ్గిపోతూ ఉంది. గుర్రలాడే దగ్గు కూడా తగ్గిపోతుంది. మరి అలాగనే తెల్లంగా రెట్లేయటం మన వాళ్ళు కొక్కెర అంటారు. అస్సలు వానికి భయపడాల్సినటువంటి పనే లేదు. ఇటు చూస్తున్నారు కదా, ఉమ్మెత్తాకు కూడా ఉంది. మరి ఆ విధంగా కనుక చేస్తే ఉదయం సాయంత్రం మనం కోళ్ళకు మందు పెట్టేమట్టయితే ఇటు విరోచనాలు, కొక్కెర తగ్గిపోతుంది, తెల్లంగా రెట్టేయటం. మరి అట్లాగనే మరి గుర్ర దగ్గుతూ ఉంటాయి. ఆ దగ్గు కూడా తగ్గిపోతూ ఉంది. మరి ఇటు చూడబోతే ప్రస్తుతానికి ఉమ్మెత్త చెట్లు చూశారుగా, కాయలు కాసింది. నల్ల ఉమ్మెత్త చెట్టు. ఇది కాయలు చాలా మంచిగా ఉపయోగపడతాయి. మోకాళ్ళ నొప్పులకి నువ్వుల నూనె సేకరించుకొని అందులో కనుక మనం వాడుచుకున్నట్టయితే ఆ నూనె దాచిపెట్టుకుంటే గాజు చేసాలో అది నొప్పులు ఉన్న కాడ నొప్పులకి రాసుకోవచ్చు. అలాగనే చాలా చెట్లు ఉన్నాయి. కరివేపాకు చెట్లు, కొబ్బరి చెట్టు, మరి వేప చెట్టు ఉంది.